నేత షర్మిల మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. వాళ్ళు ప్రజల కోసం కొట్లాడుతున్నా గానీ వాళ్ళను బలవంతంగా అరెస్టులు చేసి గంటల సేపు జైల్లో కూర్చోబెట్టాలి అని రాసింది. కేసీఆర్ రాజ్యాంగంలో పోలీసులని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా వాడుకోవాలి అని రాసింది. ఒక పోలీసులనే కాదు, ఏ యంత్రాంగమైనా ప్రజల గొంతుని నొక్కైనా సరే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ అక్రమాలు వాళ్ళ అవినీతిని కొనసాగించే విధంగా అబ్యూస్ ఆఫ్ పవర్ చేయాలి అని రాసింది. ఇది కేసీఆర్ గారి రాజ్యాంగం. ఇదే అమలవుతుంది ఈరోజు తెలంగాణలో. తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. ఈరోజు తెలంగాణలో ప్రజాస్వామ్యం అన్నది లేదు. ఈరోజు తెలంగాణలో ఒక డిక్టేటర్షిప్ నడుస్తుంది. కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యానికి వచ్చిన సవాళ్ళు గమనించాలి. ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యానికి వచ్చిన ప్రమాదం గమనించాలి. ఈరోజు కేసీఆర్ గారి నియంత పాలన పోవాలి అని ప్రజలు గట్టిగా నిర్ణయించుకోవాలి. మళ్ళీ ప్రజల గురించి ఆలోచించే పాలన రావాలి. మళ్ళీ రైతులను ఆదుకునే ప్రభుత్వం, వ్యవసాయాన్ని పండుగ చేసే ప్రభుత్వం రావాలి, ప్రజల ప్రభుత్వం రావాలి. మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ పథకమైనా బ్రహ్మాండంగా అమలు చేసే ప్రభుత్వం రావాలి. మళ్ళీ పెన్షన్లైనా ఆడవాళ్ళని ఆర్థికంగా నిలబెట్టే ప్రభుత్వం రావాలి. మళ్ళీ ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం రావాలి. ప్రజల కోసం నిలబడి బ్రతకడమే కాదు, ప్రజల కోసమే నిలబడి అవసరమైతే చచ్చిపోవడానికి కూడా వెనకాడని నాయకులు, మాట మీద నిలబడే నాయకత్వం మళ్ళీ రావాలి. కేసీఆర్ నియంత పాలన పోవాలి. వైఎస్ఆర్ సంక్షేమ పాలన, ప్రజల పాలన మళ్ళీ రావాలి. మీరేమో వైఎస్ఆర్ సంక్షేమ పాలన రావాలని మీరు అంటున్నారు. నిన్న మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ఇవ్వడం అంటే చుట్టా బీడి ఇచ్చినంత ఈజీ కాదని మాట్లాడినటువంటి రాజశేఖర రెడ్డి కూతురు వచ్చి తెలంగాణలో రాజకీయం చేస్తామంటే ఖబర్దార్ సహించేది లేదు. షర్మిల ఎవరో వదిలిన బాణం అంటూ ఆయన మంత్రి హరీష్ రావు మాట్లాడే ప్రయత్నం చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు చుట్టా బీడి అన్న మాట వాడలేదు. ఇది గోబెల్స్ ప్రచారం. రాజశేఖర్ రెడ్డి గారు అన్నట్టుగా మీరు 100 సార్లు ఒక అబద్ధాన్ని చెప్పినంత మాత్రాన అది నిజమైపోదు. నిజానికి రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డలకు పెద్ద పీట వేసిన నాయకుడు. నిజానికి రాజశేఖర్ రెడ్డి గారే మొట్టమొదటి సంతకం తెలంగాణ బిడ్డలకు ఎంతో లాభం చేకూరుస్తుంది అని వాళ్ళ కోసం పెట్టిన సంతకమే ఉచిత విద్యుత్. ఎందుకంటే ఎక్కువ బోర్లు తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నాయి కాబట్టి. రాజశేఖర్ రెడ్డి గారికి అతి ప్రియమైన ప్రాజెక్టు జలయజ్ఞం. అలాంటి దాంట్లో కూడా తెలంగాణ ప్రాంతానికే పెద్దపీట వేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఆయకట్టులో విషయమైనా సరే, బడ్జెట్ విషయంలో అయినా సరే. ఇలా 1 కాదు 2 కాదు, తెలంగాణని, తెలంగాణ ప్రజలని గౌరవించిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా నేను కూడా గౌరవించాను కాబట్టే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరులో రాజశేఖర్ రెడ్డి గారు ఎంత ముఖ్యమో నాకు తెలంగాణ కూడా అంతే ముఖ్యము అని ఈ పార్టీ పేరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టడం జరిగింది. నాకు తెలంగాణ ప్రాంతం ముఖ్యం కాబట్టే, నా సొంతం కాబట్టే, నేను కట్టుబడి ఉన్నాను కాబట్టే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి పేరుతో సమ బ్యాలెన్స్డ్గా మేము తెలంగాణ పేరు కూడా పెట్టడం జరిగింది. ఇది తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ గారు తెలంగాణ ఉనికి అవసరం లేదు అని తెలంగాణను ఆయన పార్టీ నుంచి తీసేస్తే రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడి తెలంగాణ ప్రజల కోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధపడి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఈరోజు పెట్టడానికి సిద్ధపడింది. ఒక్క విషయం గమనించండి. ఇదే హరీష్ రావు గారు ఉద్యమం అప్పుడు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట మర్చిపోయినట్టు నాటకం ఆడిన వ్యక్తి ఈ హరీష్ రావు గారు. ఈ హరీష్ రావు గారికి తెలివి లేదు అనుకోవాలా? పెట్రోల్ తెచ్చుకున్నవాడు అగ్గిపెట్టే తెచ్చుకోవాల్సిన అవసరం లేదా? కావాలనే వాళ్ళ రాజకీయాల కోసం, వాళ్ళ డ్రామాల కోసం వాళ్ళేమో ఇష్టం వచ్చింది చేయొచ్చు, ఇష్టం వచ్చిన నాటకాలు చేయొచ్చు. అసలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. శ్రీకాంతాచారి అగ్గిపెట్ట తెచ్చుకొని ఆత్మ బలిదానం చేసుకుంటే అమరవీరుడైతే ఈయన అగ్గిపెట్ట మర్చిపోయి మంత్రి అయ్యాడు అని. సిగ్గుండాలి కదా. ప్రజలను రెచ్చగొట్టారు, బిడ్డలను రెచ్చగొట్టారు. మీరు మాత్రం మంత్రులయ్యారు. మీరే త్యాగాలు చేయలేదు. మీరు ఉద్యమంలో ఎప్పుడు ఏ ఆస్తులు త్యాగం చేయలేదు.
మీరు ఉద్యమంలో ఎప్పుడు మీ ప్రాణాలను త్యాగం చేయలేదు, కానీ పదవులు మాత్రం మీరు గొప్పగా అనుభవిస్తున్నారే. దళితులను విస్మరించారు కదా. అసలు మీరా మాట్లాడేది? అసలు ఎంతమంది, అసలు ఈ కుటుంబం మొత్తానికి ఆస్కర్ అవార్డులు ఇవ్వాలండి. ఒకరేమో పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట మర్చిపోయినట్టు నాటకం ఆడాడు, ఇంకొకరేమో గడ్డాలు పెంచుకొని దీక్షలు చేసినట్టు నాటకం ఆడారు, ఇంకొక ఆమెమో అమాయకంగా బతుకమ్మలు ఆడుతూనే లిక్కర్ మాఫియా మొత్తము నడిపింది, ఇంకొకడేమో అసలు ఉద్యోగాల కోసం బిడ్డలు 100 మంది చచ్చిపోతుంటే అనుకున్న దానికంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారట. అసలు నిరుద్యోగ సమస్య లేదట. ఇన్ని నాటకాలు ఆడుతున్నారే. ఇక మొత్తం ఈ కుటుంబానికి ఆస్కర్ అవార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉంది.